ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహ వేడుక గుజరాత్లోని జామ్నగర్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వివాహ వేడుకకి బాలీవుడ్ నుంచే కాదు హాలీవుడ్ నుంచి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. అయితే ఈ వివాహ వేడుకలో ఒక చిన్నపాటి కాంట్రవర్సీ నెలకొంది. చాలా చిన్న ఇష్యూ, కానీ ఇలాంటి చిన్న ఇష్యూస్, ఇలాంటి డెలికేట్ ఇష్యూస్ ఎంత తీవ్ర చర్చకి దారితీస్తాయనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం పరిగణించవచ్చు. ఈ వేడుకలో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ని స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు ఒక పదజాలాన్ని ఉపయోగించారు. ఆ పదాల పట్ల రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్టేజ్ మీద షారుఖ్ ఖాన్ ఉంటారు. రామ్ చరణ్ పిలిచే క్రమంలో ఇడ్లీ వడ రామ్ చరణ్ టు షారుఖ్ ఖాన్ సంబోధిస్తారు. దీని పట్ల రామ్ చరణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్, గ్లోబల్ రేంజ్లో ప్రూవ్ చేసుకున్న హీరో, ఆస్కార్ స్టేజ్ మీదకి వెళ్ళిన హీరో. అలాంటి హీరోని పట్టుకొని రామ్ చరణ్ అని పేరు పెట్టి పిలవచ్చు కదా, ఇడ్లీ వడ రామ్ చరణ్ అని పిలవడం పట్ల షారుఖ్ ఖాన్ ఆంతర్యం ఏంటి, సౌత్ హీరోని ఇది అవమానించడం కాదా అని చెప్పి షారుఖ్ ఖాన్ని ప్రశ్నిస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. అయితే షారుఖ్ ఖాన్కి ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా ఆయన సౌత్ ఇండియన్ సినిమాని కాస్త ట్రోల్ చేస్తూ అనేక సినిమాలు చేశారు. తన వ్యాఖ్యల రూపంలో కూడా కొన్ని ప్రెస్ మీట్స్లో కూడా మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా తీసుకుందాం. చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా కంప్లీట్లీ సౌత్ ఇండియన్ మూవీస్ని ప్యారడీ చేస్తున్నట్టు ఉంటుంది. దీనికి షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఏమని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారంటే, షారుఖ్ ఖాన్ నటించిన 1, 2 का 4 మూవీలో షారుఖ్ ఖాన్ ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్లో సౌత్లో ఫేమస్ అయిన వాటి గురించి మాట్లాడుతూ ఇడ్లీ వడ రజనీకాంత్, వెంకటేష్, నాగార్జున అంటూ సంబోధిస్తారు షారుఖ్. ఆ డైలాగ్నే అంబానీ ఈవెంట్లో షారుఖ్ ఖాన్ స్టేజ్ మీద సంబోధించారు రామ్ చరణ్ పిలిచే క్రమంలో అని చెప్పి ఎస్ఆర్కే ఫ్యాన్స్ కాస్త కవర్ డ్రైవ్ చేస్తున్నారు. కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ దీన్ని కన్విన్స్ అవ్వట్లేదు. అంత పెద్ద హీరోని అసలు అలా పిలిచే పద్ధతి కాదు అని చెప్పి రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు. సో ఓవరాల్గా ఇది చాలా డెలికేట్ ఇష్యూ. బట్ ట్విట్టర్లో, ఎక్స్లో దీని పట్ల పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి ఈ కాంట్రవర్సీ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఎస్ఆర్కే నిజంగానే కావాలని చెప్పి సౌత్ ఇండియన్ హీరోని అవమానించే క్రమంలోనే ఆ మాట అన్నాడా, లేకపోతే ఏదో యథాలాపంగా వచ్చిన మాట? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.